కొత్తలోక చాప్టర్ 1 చంద్ర మూవీ 28th రోజు మలయాళం వర్షన్ రిలీజ్ అయింది. 29th రోజు తెలుగు రిలీజ్ చేశారు. కానీ నేనుంటున్న ప్లేస్లో రిలీజ్ అవ్వలేదు. తర్వాత రోజు రిలీజ్ చేశారు ఇక్కడ. చూద్దామని వెళ్తే షోస్ వేయలేదు. అంటే నేను తప్ప ఎవరు లేరు థియేటర్లో. ఇక ఇన్ని డేస్ తర్వాత ఇవాళ చూసా, అది కూడా అనుకోకుండా. ఇంకా సినిమా గురించి నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది, ఇదంతా డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్ర ఒక మిస్టీరియస్ క్యారెక్టర్. కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది తనకి. సో తన లొకేషన్ని రీలొకేట్ చేసుకుని బెంగళూరు షిఫ్ట్ అవుతుంది చంద్ర. ఇక తన ఆపోజిట్ ఫ్లాట్లో ఉన్న సన్నీ చంద్రతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాడు. కానీ చంద్ర బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక సిచ్యువేషన్ తర్వాత సన్నీకి చంద్ర ఎవరు అనేది రివీల్ అవుతుంది. ఇంకక్కడ నుంచి సిటీలో జరుగుతున్న కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ని వీళ్ళు ఎలా క్రాక్ చేశారు, దానివల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, ఇలా మిగిలిన స్టోరీ ఉంటుంది. అయితే చంద్ర క్యారెక్టర్ ప్లే చేసింది కళ్యాణి ప్రియదర్శన్. సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫేస్ చూస్తే ఇన్నోసెంట్ అమ్మాయిలాగా ఉంటుంది, చేసేవి మాత్రం ఎక్స్ట్రీమ్ థింగ్స్. ఇక సినిమా ఎలా ఉంది అనేది కూడా మాట్లాడుకుందాం. నాకు కొన్ని ఆస్పెక్ట్స్లో నచ్చింది, కొంత నచ్చలేదు. స్లోగా స్టార్ట్ అయినా కొంత వరల్డ్ బిల్డింగ్ తర్వాత మూవీ మంచి పేస్ అందుకుంటుంది. ఎక్సైట్మెంట్ బిల్డ్ అవుతుంది. అసలు ఎవరి చంద్ర, ఏంటి తన స్పెషాలిటీ, తనకున్న పవర్స్ ఏంటి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఎక్కువ అవుతుంది. ఇలా ఇంటర్వెల్ వరకు చాలా ఎంగేజ్ చేస్తుంది మూవీ. తర్వాత ప్రీ క్లైమాక్స్ వరకు పర్లేదు, కానీ క్లైమాక్స్ అంత పవర్ఫుల్గా అనిపించలేదు. క్లైమాక్స్ వాజ్ ద ఇష్యూ. అయితే మూవీతో ఇంకో ప్రాబ్లం ఏంటంటే సూపర్ హీరో అనేవాడు ఉన్నప్పుడు ప్రాబ్లం కూడా అంతకన్నా హెవీగా ఉంటేనే రీచ్ అవుతుంది. ఇక్కడ అది మిస్సింగ్. ఒక గోల్ అనేది లేదు. టార్గెట్ అనేది లేకుండా పోయింది. దేని గురించి మన సూపర్ హీరో ట్రై చేస్తుంది, దేన్ని ఆపాలి అనేది లేదు. ఈ విలన్ అనేవాడు ముందు నుంచి లేకపోవడం వల్ల ఎక్కువ మన కాన్సన్ట్రేషన్ అంతా చంద్ర మీదనే ఉంటుంది. ఇది ఫోక్లోర్ సబ్జెక్ట్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగుంటాయి. అండ్ మూవీలో కొన్ని క్యామియోస్ కూడా ఉంటాయి. కానీ క్యారెక్టర్స్ని క్లియర్గా ప్రజెంట్ చేయలేదు, కంప్లీట్గా ఓపెన్ చేయలేదు. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. ఇదైతే మూవీకి డెఫినెట్గా నెగిటివ్ థింగ్. అయితే బెస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటి అంటే సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. ప్రతి ఫ్రేమ్ క్వాలిటీగా ఉంటుంది. లైటింగ్స్ కానీ కలర్స్ కానీ అన్ని బ్యాక్గ్రౌండ్ ఎలివేట్ చేస్తాయి. కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. ఇక మ్యూజిక్ మేజర్ అడ్వాంటేజ్. బీజిఎం చాలా బాగా ఇచ్చారు. చాలా వరకు సీన్స్ ఎలివేట్ అవ్వడానికి మ్యూజికే రీజన్. అయితే సూపర్ హీరో మూవీ అంటే సీజీఐ డెఫినెట్గా ఉండాలి. ఒక 10% అర్థమైపోతుంది సీజీఐ అని. మాక్సిమం పోర్షన్స్లో బాగుంది. బడ్జెట్ చాలా తక్కువ ఈ మూవీకి, కానీ అవుట్పుట్ 100 times బెటర్గా ఉంది. టెక్నికల్గా బ్రిలియంట్గా ఉంది మూవీ. ఇంకో మేజర్ అడ్వాంటేజ్ కాస్టింగ్ అండ్ యాక్టింగ్. కళ్యాణి అయితే బెస్ట్ చాయిస్. చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని సీరియస్గా యాక్ట్ చేసేస్తుంటుంది. ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ట్రైలర్. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు అని అప్పుడే అర్థమైంది. ఇప్పుడు క్లియర్ అయింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ కళ్యాణి ప్రియదర్శన్ డిడ్ గ్రేట్ జాబ్. నస్లెన్ వాస్ గుడ్ ఇనఫ్. శాండీ వాజ్ ఓకే. సినిమాటోగ్రఫీ బై నిమిష్ రవి వాస్ టూ గుడ్. పెట్టిన ప్రతి ఫ్రేమ్ బాగుంది స్క్రీన్ మీద. మ్యూజిక్ బై జేక్స్ బిజాయ్ చాలా బాగుంది. చాలా సీన్స్ని ఎలివేట్ చేసింది. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై డామినిక్ అరుణ్. హీ డిడ్ గుడ్ జాబ్. కొన్ని ఫాల్స్ ఉన్నాయి అఫ్ కోర్స్. నెక్స్ట్ మూవీస్లో రిపీట్ చేయకుండా ఉంటారేమో చూద్దాం. ఈ మూవీకి ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? దుల్కర్ సల్మాన్. మనకి ఒక కొత్త సూపర్ హీరో ఫ్రాంచైజ్ స్టార్ట్ అయింది. ఇది చాప్టర్ 1 అంతే. మూవీలో ఉన్న క్యామియోస్ చూస్తే ఇంకా ఎన్ని పార్ట్స్ వస్తాయో చెప్పలేం. అండ్ లాస్ట్లో ఎండ్ క్రెడిట్స్ ఉంటాయి. అయిపోయింది కదా అని వెళ్ళిపోకండి. 2 ఎండ్ క్రెడిట్స్ చూసే వెళ్ళండి. మూవీ ఎలా ఉందంటే నా వరకు టెక్నికల్గా బ్రిలియంట్గా ఉంది. స్టోరీలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, స్క్రీన్ ప్లేలో కూడా ఇష్యూస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఒకసారి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చూడాలి అనుకుంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. సూపర్ హీరో మూవీస్ అక్కడే బాగుంటాయి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.